నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. ఈరోజు మినపప్పుతో సరికొత్తగా మురుకుల రెసిపీని చూద్దాం. ముందుగా 1 కప్పు గుండు మినపప్పును తీసుకోండి. బౌల్లో వేసుకొని వాటర్ పోసుకుంటూ బాగా కడగండి. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ని వంపేసి కుక్కర్లోకి పప్పును తీసుకోండి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి మెత్తగా ఉడికించి తీసుకోండి. మీకు పప్పులో కనుక వాటర్ ఉంటే తీసి పక్కన పెట్టండి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసి పిండి కలపడానికి వీలుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి. పప్పునంతా గ్రైండర్ చేసిన తర్వాత జల్లెడ పట్టిన 3.5 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. 3.5 కప్పుల బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. దానిలో 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు అనేవి ఎక్కువైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలా నలిపి వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలిపి ముద్దలా చేసుకోండి. దీనిలో వాటర్ ఏం అవసరం పడదు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కొద్దిగానే వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకొని కలపండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలా. మురుకుల గొట్టం తీసుకొని దానికంతా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒక పిండి ముద్ద నుంచి మూతను బిగించండి. మీకు వీలుగా ఇలా ఇస్తారాకు పైన అయినా మురుకుల్ని ఒత్తుకోవచ్చు, లేదా ఏదైనా ప్లేట్ పైన అయినా మురుకుల్ని ఒత్తుకోండి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసి తీసుకోండి. ఒకే దగ్గర ముద్దలా కాకుండా ఇలా వెడల్పుగా ఒత్తి తీసుకోండి. ఇట్లా మనకు తీయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను దీనిపైన చేశాను, లేదా మీరు ప్లేట్ పైన అయినా చేసుకోవచ్చు. ఇలా అంతా చేసిన తర్వాత పక్కన ఉంచండి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయినాక ఈ మురుకుల్ని వేసి వేయించండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసి 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసుకోండి. మనకి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయితే మనకు మురుకులు అనేవి వేగినట్టే. ఒక జాలి సహాయంతో తీసి ఆయిల్ అంతా వడగట్టి ప్లేట్లో వేసుకోండి. మనకు పిండి కనుక మెత్తగా అయితే మురుకులు అనేవి నూనెని బాగా పీల్చుతాయి. మనకు ఇలా వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నెమ్మదిగా వేసుకోండి. తర్వాత 2 సైడ్ల క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసి ప్లేట్లో వేసుకోండి. ఇవి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.